నమస్తే. ఇది జనసేన పార్టీని అంటే పవన్ కళ్యాణ్‌ని తప్పుదోవ పట్టిస్తున్నారా అని చెప్పానంటే పాసిబిలిటీ వాళ్ళ అనుమానం నాదెండ్ల మనోహర్ మీద కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆయనే వచ్చి కొన్ని చోట్ల ముందు ఫ్రంట్ ఎండ్‌లో ఉంటున్నాడు కాబట్టి. అయితే పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఆయనకి సలహా ఇచ్చేది ఆయనే కదా, నెంబర్ 2లో ఉంటుంది పవన్ కళ్యాణ్ తర్వాత. కాబట్టి పవన్ కళ్యాణ్‌ని నాదెండ్ల మనోహర్ ఈజ్ ఎ కమ్మ. మీకు తెలుసుకోవాల్సిన విషయం, వాళ్ళ నాన్న నాదెండ్ల భాస్కర్ రావు, ఆయన చంద్రబాబు నాయుడు మన ఎన్టీ రామారావు గారిని ఫస్ట్లో 82లో వచ్చి ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు ఆయనకి రామారావు గారికి ఏదో ఆపరేషన్ చేయాల్సి వచ్చి అమెరికా పోతే ఆయన చీఫ్ మినిస్టర్ అయిన కొన్ని రోజులకే నాదెండ్ల భాస్కర్ రావు చక్రం తిప్పేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీని అక్కడ ఇందిరాగాంధీ తోటి మాట్లాడేసుకొని ఇక్కడ పార్టీని ఆయన చేతిలోకి తీసుకొని చీఫ్ మినిస్టర్ అయిపోయాడు. ప్రమాణ స్వీకారం తీసుకున్నాడు రామారావుని పక్కన తోసి. ఎవరు? నాదెండ్ల మనోహర్ తండ్రి నాదెండ్ల భాస్కర్ రావు. ఆయన ఇప్పటికి ఇంకా బతికే ఉన్నారు. సో ఇదేదో కొంచెం యాంగిల్ కొంచెం ఆలోచించాల్సిన విషయమే. పవన్ కళ్యాణ్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. ఈ నాదెండ్ల మనోహర్ చెయ్యి ఉందేమో అని చెప్పి అనుమానం అయితే చాలామంది వ్యక్తం చేస్తున్నారు. నాకు కూడా అనుమానంగానే ఉంది. సో జన సైనికుల మీరు జాగ్రత్తగా ఉండాలి. మోడీ గారికి మీకు మోడీ గారు అంటే చాలా ప్రేమ, అపారమైన ప్రేమ ఉంది మీకు. కాబట్టి ఈసారి జనసేన టికెట్లు రాని చోట తెలుగుదేశంకి వేయకండి, మంచిగా బీజేపీకి వేసేసేయండి. మీ వాళ్ళకే టికెట్లు కూడా ఇస్తాడు మోడీ గారు. ఈసారి బీజేపీ సత్తా ఏంటో చూపించాలి. మందకృష్ణ మాదిగ, ఇప్పుడు జన సైనికులు, తెలుగుదేశంలో టికెట్లు రానోళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. ఇది ఒక థర్డ్ ఫ్రంట్ తయారు చేసేయటమే. ఆంధ్రాలో థర్డ్ ఫ్రంట్, అదే హెడ్లైన్ ఈ టాపిక్కి. ఆంధ్రాలో థర్డ్ ఫ్రంట్ తీసుకురానున్న నరేంద్ర మోడీ, అమిత్ షా కూటమి. అంతే, ఈసారి చుక్కలు కనపడతాయి. చెప్పిన మాట వినకపోతే అంతే. జేడీ లక్ష్మీనారాయణ కూడా వచ్చి జాయిన్ అవుతాడు నాకు తెలిసి. వచ్చేటప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు చాలామంది, ఇప్పుడు చూడండి దిల్ రాజుకి తెలంగాణలో ఎంపీ సీట్ ఇస్తారంటున్నారు. మంచి మంచి ఫేమస్ వాళ్ళు అందరూ వస్తారు ఈసారి. ఆంధ్రాలో కూడా చాలా రసవత్తరంగా ఉంటుంది. ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం వస్తారు. కాకపోతే తొందరగా కళ్ళు తెరుచుకుంటారని ఆశిస్తున్నాను. జై హింద్.